హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ సెమ్ 2 ఈవీఎస్ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. సెమ్ 1 అనేది ఇంతకుముందు మన ఛానల్లో వీడియో అనేది చేస్తున్నాను. ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే ఆ సెమ్ 1 కూడా చూడండి. ఇప్పుడు సెమ్ 2 7th లెసన్ వచ్చేసి మన ఇల్లు. ఇళ్ళ యొక్క పరిమాణ క్రమం చూసినట్లయితే ఏ విధంగా పరిమాణ క్రమం అనేది ఇళ్లలో జరిగింది అని అంటే, ఫస్ట్ గుహలలో నివసించే వాళ్ళు, తర్వాత పూరిల్లు, తర్వాత మట్టి ఇల్లు, పెంకుటిల్లు, డాబా ఇల్లు, బహుళ అంతస్తుల భవనము. ఈ విధంగా ఇళ్ళ యొక్క పరిమాణ క్రమం అనేది మారుతూ వచ్చిందనమాట. ఇళ్లను కట్టుకోవడానికి ఆధారపడిన అంశాలు. ఇల్లు ఎందుకు కట్టుకోవాలి, ఎందువలన మనము ఇల్లు కట్టుకోవాలి అని అంటే, వాతావరణము, ఆర్థిక పరిస్థితి, లభ్యమయ్యే సామాగ్రి, స్థలం యొక్క లభ్యత ఆధారంగా ఈ వివిధ రకాలైన ఇళ్లను మనం నిర్మించుకుంటూ ఉంటామన్నమాట. ఇక్కడ చూసినట్లయితే గుడిసె అనేది గోడల్ని వెదురుతో, పైకప్పు గడ్డి, కొబ్బరి తాటాకు ఆకులతో ఏర్పరిస్తే దానిని ఏమంటారంటే గుడిసె అని అంటారు. ఈ గుడిసె యొక్క పైకప్పు ఆకులతో పేర్చబడి ఉంటుంది, అంటే కొబ్బరి మరియు తాటాకులతో పేర్చబడి ఉంటుంది. అదేవిధంగా గోడలన్నీ కూడా వెదురుతో ఉంటుందన్నమాట. తర్వాత పెంకుటిల్లు అనేది గోడలు అనేటివి ఇటుకతో నిర్మించి, అలాగే ఇటుక సిమెంట్తో నిర్మించి పైకప్పు అనేది పెంకులు అనేది ఉంటుంది. ఇటువంటి ఇల్లుని ఏమంటామంటే పెంకుటిల్లు అని అంటాము. మట్టి ఇల్లు అంటే మట్టిని దిమ్మెలుగా మార్చి ఎండబెడతారు. ఇది మట్టినే ఒక దిమ్మెలాగా చేసి వాటిని ఎండబెట్టి దాని ద్వారా చేసిన ఇళ్ళనే మట్టి ఇల్లు అని అంటారనమాట. రాతి ఇల్లు అంటే గోడలు, పైకప్పు రాతితో నిర్మిస్తారు. గోడల్ని అలాగే పైకప్పును కూడా రాతితో నిర్మించే ఇళ్లను రాతి ఇల్లు అని అంటారు. ఇది ఎక్కువ రాయలసీమ జిల్లాల్లో ఉండే ఇళ్లను రాతి ఇల్లు అని అంటామన్నమాట. బహుళ అంతస్తుల భవనం అంటే గోడలు ఇటుక, సిమెంటు, అలాగే చెక్కతో, పైకప్పు అనేది కాంక్రీట్తో, ఇది స్తంభాలపైన నిర్మించబడి ఉంటుంది. అంటే ఇది స్తంభాలపై నిర్మించబడి కాంక్రీట్తో పైకప్పు ఉంటుంది. అదేవిధంగా ఇటుకలు, సిమెంటు, చెక్కతో గోడలు అనేటివి నిర్మించబడి ఉంటే దానిని బహుళ అంతస్తుల భవనం అని అంటారన్నమాట. పక్కా ఇల్లు అంటే దీనినే విల్లా అని కూడా అంటారు. వీటి యొక్క గోడలు ఏ విధంగా ఉంటాయంటే, ఏ విధంగా నిర్మించబడి ఉంటుందంటే, ఇటుకలు, సిమెంట్తో కలిగి 4 గదులు నిర్మించబడి ఉంటుంది. ఇందులో నేల అనేది ఏ విధంగా ఉంటుందంటే చలువ రాతితో ఉండే ఇళ్ళని విల్లా అని అంటారు, లేదా పక్కా ఇల్లు అని కూడా అంటారు. తర్వాత గుడారం అనేది గుడారాలు కాన్వాస్ గుడ్డతో తయారై ఉంటాయి. ఈ గుడారం అనేది ఏ గుడ్డతో తయారై ఉంటుందంటే కాన్వాస్ గుడ్డతో తయారు చేయబడి ఉంటుందన్నమాట. వెదురు బొంగులను వీటికి ఆధారం. వెదురు బొంగులు అనేటివి వీటికి ఆధారంగా చేసుకొని ఈ కాన్వాస్ గుడ్డని గుడారం లాగా తయారు చేసుకుంటూ ఉంటారు. ఈ రకమైన ఇల్లు అనేవి ఎవరు నిర్మించుకుంటూ ఉంటారంటే మిలిటరీ సైనికులు, సర్కస్లో పనిచేసే వాళ్ళు మొదలైన వాళ్ళంతా కూడా ఈ గుడారాలు అనేది ఏర్పరచుకుంటూ ఉంటారు. తర్వాత కార్వాన్ అంటే ఇది చక్రాలతో నిర్మించబడి ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి నడవడానికి వీలుగా ఉండే దాన్ని ఏమంటామంటే కార్వాన్ అని అంటారు. ఒక చోట నుంచి ఇంకొక చోటికి మార్చడానికి వీలుగా ఉన్న వాటిని తాత్కాలిక నివాసాలు అంటారు. అలా మార్చడానికి వీలు లేని వాటిని శాశ్వత నివాసాలు అంటారు. అంటే మనం నివసించే ప్రాంతము ఒక చోట నుంచి ఇంకో చోటికి మారడానికి వీలుగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే తాత్కాలికమైన నివాసాలు అని అంటారు. ఆ ఇళ్ళని మనం కదల్చలేకుండా ఉన్నట్లయితే వాటిని ఏమంటారంటే శాశ్వత నివాసాలు అని అంటాము. అదేవిధంగా ఇక్కడ కచ్చా ఇల్లు, పక్కా ఇల్లు, దీనిలో డిఫరెన్స్ ఏంటంటే, కచ్చా ఇల్లు అంటే ఏంటంటే మట్టి గడ్డితో నిర్మించిన ఇళ్ళను, అలాగే అన్ని గుడిసెలన్నీ కూడా అవన్నిటిని ఏమంటారంటే కచ్చా ఇల్లు అని అంటారు. అంటే కచ్చా ఇల్లు అంటే ఏంటంటే మట్టి గడ్డితో నిర్మించబడి ఉండే ఇళ్ళన్నీ కూడా కచ్చా ఇల్లు కిందకి వస్తుంది. తర్వాత పక్కా ఇల్లు అంటే ఇటుకలు, ఇసుక, ఇనుముతో నిర్మించబడిన ఇళ్ళనే పక్కా ఇల్లు అంటారు. అంటే పక్కా ఇల్లు అంటే ఇటుక, ఇసుక, ఇనుముతో నిర్మించబడిన ఇళ్ళన్నీ కూడా పక్కా ఇల్లు. కచ్చా ఇల్లు అంటే మట్టి గడ్డితో నిర్మించబడిన ఇళ్ళన్నీ కచ్చా ఇల్లుగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇంటికి ఉండే పైభాగాన్ని పైకప్పు అంటారు. వివిధ రకాలైన పైకప్పులు ఉంటాయి. మనకి ఇంటి యొక్క పైకప్పు అనేది వివిధ రకాలుగా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందంటే లోహపు రేకులతో అయినా ఉంటుంది, అంటే రేకుల ఇల్లు కూడా ఉంటుంది, లేదా కాంక్రీట్తో ఉంటుంది, పెంకుల ఇల్లు ఉంటుంది, గడ్డి ఆకులతో కప్పబడి ఉంటుంది. ఈ విధంగా పైకప్పులు అనేటివి వివిధ రకాల ఇళ్ళకి వివిధ రకాలుగా ఉంటుందన్నమాట. అన్ని రకాల పైకప్పులు ఒకే విధంగా లేవు. కొన్ని చదునుగాను, కొన్ని ఏటవాలుగా ఉంటాయి, కొన్ని చదునుగా ఉంటాయి. అంటే రేకులు అనేది కొంచెం ఏటవాలుగా ఉండడం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా అన్నిటి యొక్క పైకప్పు అనేది ఒకే విధంగా ఉండదన్నమాట. తర్వాత ఇప్పుడు జంతువుల యొక్క నివాసాలు చూసినట్లయితే మనము
పక్షి అనేది ఏ విధమైన నివాసం అని చేసుకుంటుందంటే గూడు అని అంటారు. ఆవులు నివసించేదాన్ని శాల అంటారు. అదేవిధంగా కుందేలు ఎక్కడ ఉంటుందంటే బొరియలలో నివసిస్తూ ఉంటుంది. కోతి చెట్లు, కుక్క అంటే కెన్నెల్, కుక్క నివసించే బోన్ లాగా ఉండేదాన్ని ఏమంటారంటే కెన్నెల్ అని అంటాము. కోళ్ళు తీగల గది, తీగల్లాగా ఉండే ఒక గదిలాగా, ఒక బుట్టలాగా ఉండే దాంట్లో నివసిస్తాయి అన్నమాట. దాన్ని తీగల గది అంటారు. సింహం ఎక్కడ నివసిస్తుందంటే గుహ, పాములు పుట్ట, పందులు వచ్చేసి దొడ్డి, గుర్రం ఎక్కడ నివసించే నివాసాన్ని ఏమంటారంటే శాల అంటారు. గొర్రెలు ఉండేదాన్ని దొడ్డి అని అంటారు. ఇక్కడ వివిధ రకాలైన నివాసాలు అనేటివి కూడా జంతువులకు అనేది ఉందన్నమాట. తర్వాత కప్ప, మొసలి నేలపైన నీటిలోనూ నివసిస్తాయి. కప్ప మరియు మొసలి అనేది నేలపైన అలాగే నీటిలోనూ రెండిటి మీద నివసిస్తూ ఉంటాయి. కప్ప, మొసలి అన్నమాట. ప్రత్యేకంగా నివాసాలు లేని జంతువులు, ప్రత్యేకంగా వీటికి ఇదే నివాసము అని చెప్పి లేని జంతువులు ఏంటంటే కోతులు అలాగే ఏనుగులు. కోతులకి ఏనుగులకి ప్రత్యేకమైన నివాసం ఇది అని చెప్పి ఏమీ ఉండదన్నమాట. తర్వాత పక్షుల గూళ్ళు, పక్షుల యొక్క గూడు మనం చూసినట్లయితే పక్షుల నివాసాన్ని మనం ఏమంటామంటే గూడు అని అంటాము. ఈ గూడు అనేది ఏ విధంగా తయారు చేసుకుంటాయంటే పుల్లలు, గడ్డి పరకలు, ఆకులు, పత్తి వీటన్నిటితో పక్షులు వాటి యొక్క నివాసాన్ని నిర్మించుకుంటాయన్నమాట. పిచ్చుక ఇల్లు, పిచ్చుక అనేది తన యొక్క ఇంటిని ఏ విధంగా నిర్మించుకుంటుందంటే చెట్టు పైన పెంకుటింటికి దూలాల పైన కట్టుకుంటుంది. పెంకుటింటి యొక్క దూలాలు ఉంటాయి కదా, ఆ దూలాల పైన అలాగే చెట్లలో పిచ్చుక అనేది తన యొక్క ఇంటిని కట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వడ్రంగి పిట్ట అనేది ఇల్లు ఎక్కడ చేసుకుంటుందంటే, ఇల్లు ఎక్కడ నిర్మించుకుంటుందంటే పెద్ద తొర్రలు, అదేవిధంగా ఇది ఒక పెద్ద తొర్రల్లాగా చేసుకొని అందులో నివాసం అనేది ఉంటుందన్నమాట. అంటే చెట్టు యొక్క కాండం మధ్యలో పెద్ద తొర్రలు చేసుకొని వడ్రంగి పిట్ట అనేది నివసిస్తూ ఉంటుంది. అదేవిధంగా గిజిగాడు ఇల్లు, గిజిగాడు అనే పక్షి గడ్డి కర్ర పుల్లలతో గూడు కింది నుంచి ప్రవేశించడానికి ద్వారాన్ని ఏర్పరచుకుంటుంది. ఇది అన్ని రకాలైన పక్షుల కంటే భిన్నంగా దీని యొక్క గిజిగాడి గూడు అనేది ఉంటుంది. అది కింద నుంచి దానికి ద్వారం అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా గడ్డి కర్ర పుల్లలతో ఇది గిజిగాడు అనే పక్షి ఇల్లు నిర్మించుకుంటుందన్నమాట. తర్వాత కీటకాల యొక్క నివాసాలు, కీటకాలకు కూడా కొన్ని నివాసాలు అనేవి ఉంటాయి. తేనెటీగని ఏ విధమైన నివాసం అంటారంటే తేనె పట్టు అని అంటారు. సాలెపురుగు సాలెగూడు, పట్టు పురుగు గృహము లేదా సెరికల్చర్ అని అంటామన్నమాట. ఇల్లు మనకి వసతి, రక్షణ అనేది ఇస్తుంది. ఇల్లు అనేది ఏ విధంగా మనకి ఉపయోగపడుతుందంటే మనం ఉండడానికి వసతి ఇస్తుంది, అలాగే మనకి రక్షణ అనేది ఇస్తుంది. అదేవిధంగా వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు తాత్కాలిక నివాసాలు నిర్మిస్తారు. వరదలు, తుఫాన్లు అనేవి వచ్చేసినప్పుడు తాత్కాలికంగా ఉండడానికి ఏమి నివాసాలు ఏర్పరుస్తారంటే తాత్కాలిక నివాసాలు అనేవి నిర్మిస్తారనమాట. వలస వెళ్ళే ప్రజలు గుడారాల్లో నివసిస్తారు. అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ప్రజలు గుడారాల్లో నివసిస్తూ ఉంటారనమాట. అది అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది గుడారాలు. ఇంతటితో 7th చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. 8th చాప్టర్ ఊరికి పోదాంలో వచ్చేసి లెసన్లో ఫస్ట్ ఒక పాట అయితే ఇచ్చున్నారు. అది ఏంటంటే ద వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్ ఆల్ త్రూ ద టౌన్. ఈ విధంగా ఒక పాట అయితే ఇచ్చున్నారు. బస్సులు నిలుపు స్థలాన్ని ఏమంటారంటే బస్ స్టాండ్ అంటారు. ఇది కూడా, ఈ పాట కూడా ఇంపార్టెంట్. ఒకసారి డిఎస్సిలో ఈ వీల్స్ ఆన్ ద బస్ అనే పోయం పాట అనేది ఏ లెసన్లో ఉంది అని చెప్పి ఇచ్చున్నారు. మనము ఇది ఇంగ్లీష్ కదా అని చెప్పి ఇంగ్లీష్ పెట్టచ్చు, కానీ ఇది ఈవీఎస్లో 8th లెసన్లో ఉందన్నమాట. బస్సులు నిలుపు స్థలాన్ని ఏమంటారంటే బస్ స్టాండ్ అంటారు. వాహనాలు వివిధ రకాలైన వాహనాలను మనం చూస్తూనే ఉన్నాము. గుర్రపు బండి, బస్సు, కారు, లారీ, విమానము, పడవ, స్టీమరు, రైలు, రిక్షా బండి, మోటార్ బండి, ఎద్దుల బండి, హెలికాప్టర్, నావా, ఇవన్నీ కూడా వివిధ రకాలైన వాహనాలుగా మనం చెప్పుకోవచ్చు. రోడ్డు పైన నడిచేవి, మనకి రోడ్డు పైన ప్రయాణించే వాహనాలు ఏంటంటే కార్లు, బైకులు, ఆటోలు రోడ్డు పైన ప్రయాణిస్తాయి అన్నమాట. నీటిపై నడిచేవి పడవలు, ఓడలు. గాలిలో వెళ్ళేవి ఏంటంటే విమానాలు, హెలికాప్టర్లు. తర్వాత రోడ్డు మార్గాలు అనేటివి, రోడ్డు అనేది ఏ విధంగా ఉంటుందంటే మట్టి రోడ్డు ఉంటుంది, గ్రావెల్ రోడ్డు, ఎర్రమట్టి రోడ్డు, గ్రానైట్ రోడ్డు, తార్ రోడ్డు, అదేవిధంగా కాంక్రీట్ రోడ్డు. ఈ విధంగా రోడ్డు అనేది వివిధ రకాలుగా ఉంటుందన్నమాట. తర్వాత రోడ్లకు పేర్లు. రోడ్లకు
కొన్ని రకాలైన పేర్లు అనేది ఉంటుంది. ఉదాహరణకు ఆస్పత్రి రోడ్డు, అక్కడ కానీ ఆస్పత్రి అనేది ఉన్నట్లయితే దాన్ని ఆస్పత్రి రోడ్డు అని అంటారు. లేదా గాంధీ బొమ్మ గాని ఉన్నట్లయితే అది గాంధీ రోడ్డు అని, పంచాయతీ కార్యాలయం ఉంటే పంచాయతీ కార్యాలయం రోడ్డు అనేది, ఈ విధంగా మొదలైన పేర్లు అనేది రోడ్లకు పెడుతూ ఉండడం జరుగుతుందన్నమాట. తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్. ట్రాఫిక్ సిగ్నల్స్ వచ్చేసి 3 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. ఎరుపు రంగు వచ్చేసి ఆగమని, ఆగినవి. ఆరెంజ్ రంగు అంటే సిద్ధంగా ఉండు అని, పచ్చ రంగు అంటే ముందుకు సాగు అని ట్రాఫిక్ సిగ్నల్స్ మనకి తెలియజేస్తాయన్నమాట. తర్వాత సైకిల్ యొక్క భాగాలు. సైకిల్ యొక్క భాగాలు చూసినట్లయితే 5 ముఖ్యమైన భాగాలు ఉంటాయన్నమాట. పెడల్, 2 సీటు, 3 హ్యాండిల్, 4 చైను, 5 చక్రము. ఈ విధంగా సైకిల్ యొక్క భాగాలు అనేటివి ఉంటాయన్నమాట. వాహనాలు నడపాలంటే పెట్రోల్ అనేది, ఇంధనం అనేది అవసరము. ఇంధనము అంటే ఇంధనం అంటే పెట్రోలు, కిరోసిను, అదేవిధంగా డీజిలు అవన్నీ కూడా వస్తాయి. ఇంధనం అంటారు దాన్ని. వాహనాలు నడపాలంటే మనకి ఇంధనం అవసరం. రకరకాల ఇంధనాలు ఉపయోగపడుతుంది మనకి. రకరకాలైన ఇంధనాలు అనేవి మనకి ఉపయోగపడుతుంది. భారత ప్రభుత్వం విద్యుత్ సిఎన్జి అంటే, సిఎన్జి అబ్రివేషన్ ఏంటంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఈ సిఎన్జి ఇంధనాలతో నడిచే వాహనాలను వాడాలని ప్రచారం చేస్తుంది. మన భారత ప్రభుత్వం ఏ రకమైన ఇంధనం అనేది వాడాలని ప్రచారం చేసిందంటే సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని వాడాలని చెప్పి ప్రచారం అయితే చేస్తుందన్నమాట. ఇక్కడ కొన్ని గుర్తులు అయితే ఇచ్చినారు. ఇక్కడ ఈ విధంగా గుర్తు ఉన్నట్లయితే పెట్రోల్ మిశ్రమాలు ఉన్నాయి, హెచ్చరిక గుర్తుగా మనకి తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఉన్నట్లయితే పొగ తాగరాదు. ఈ విధంగా ఉన్నట్లయితే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవలను. ఈ విధంగా ఉంటే ఇంజిన్ ఆపవలను అని చెప్పి ఈ విధంగా గుర్తులు అనేటివి మనకి మనము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు గమనించుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రయాణేతర సౌకర్యాలకు ఉపయోగించే వాహనాలు. మన ప్రయాణానికి కాకుండా వివిధ రకాలైన ఉపయోగాలకు ఉపయోగించే వాహనాలు ఏంటంటే అంబులెన్సు, రోడ్ రోలరు, ప్రొక్లేనరు, అలాగే ఫైర్ ఇంజను. ఇవన్నీ కూడా వేరే ఇతర మనకి ఉపయోగాల కోసం ఉపయోగించుకునే వాహనాలన్నమాట. అత్యవసర పరిస్థితులకు 100, 104, 108 సేవలు అనేది వినియోగించుకోవాలి. మనకి ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినట్లయితే 100, 104, 108 సేవలు అనేది మనం వినియోగించుకోవాలన్నమాట. దీంతో 8th చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. 9th చాప్టర్ మాట్లాడుకుందాం అంటే కమ్యూనికేషన్ అనమాట. భావ వ్యక్తీకరణ. కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఇతరులకు మన భావాలను, ఆలోచనలను తెలియపరిచే విధానాన్ని ఏమంటామంటే భావ వ్యక్తీకరణము అని అంటాము. అంటే చూడడము, తల ఊపడము, కాళ్ళు చేతులు కదపడము మొదలైన శారీరకమైన సంజ్ఞల ద్వారా మన భావాలను ఇతరులకు తెలియచేస్తాము. ఇవి కూడా కమ్యూనికేషన్ విధానాలే. అంటే మనము తల ఊపడము, ఎవరైనా ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు తల ఊపడము లేదా కాళ్ళు చేతులు కదపడము, శారీరకంగా మనం ఏదైనా కొన్ని గుర్తుల ద్వారా వాళ్ళకి మన భావాలను అనేది తెలియజేస్తే దాన్ని కూడా ఒక కమ్యూనికేషన్ అని చెప్పవచ్చు అనమాట. నృత్య కళాకారులు, మైమ్ కళాకారులు వివిధ రకాల సంజ్ఞల భాషను ఉపయోగిస్తారు. ఈ విధంగా నృత్యం చేసే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క భావాలను వాళ్ళ యొక్క కదలికల్లో తెలియజేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క సంజ్ఞల ద్వారా తెలియజేస్తూ ఉంటారు. నృత్య కళాకారులు భావాలను వ్యక్తపరచడానికి ముద్రలను ఉపయోగిస్తారు. ఈ నృత్య కళాకారులు వాళ్ళ భావాలను వ్యక్తపరచడానికి ఏమి ఉపయోగిస్తారంటే ముద్రలు ఉపయోగిస్తూ ఉంటారనమాట. భావాలను 2 రకాలుగా వ్యక్తం చేయవచ్చు. మన యొక్క భావాలని 2 విధాలుగా మనం వ్యక్తం చేయవచ్చు. అవి ఏంటంటే మౌఖిక సంభాషణ, శబ్ద సంభాషణ. మౌఖిక సంభాషణ అంటే ఫోన్ ద్వారా జరిపేదే మౌఖిక సంభాషణ, అంటే మాటల ద్వారా జరిపే సంభాషణ. తర్వాత శబ్ద సంభాషణ. శబ్ద సంభాషణ అంటే హావభావాల ద్వారా. ఇక్కడ శబ్ద అంటే మాట్లాడడం అని అనుకుంటారు, కాదు. మౌఖిక సంభాషణ అంటేనే ఫోన్ ద్వారా అంటే మాట్లాడడం ద్వారా జరిపే సంభాషణ. శబ్ద సంభాషణ అంటే మన హావభావాల ద్వారా వ్యక్తపరిస్తే దానిని శబ్ద సంభాషణ అని అంటారు. హావభావాల ద్వారా ఏ విధంగా తెలియజేస్తామంటే ఇక్కడ చూసినట్లయితే ఇలాంటి రకమైన బొమ్మల్ని ఏమంటామంటే మనము ఎమోజీలు అని అంటాము. ఈ ఎమోజీల ద్వారా కూడా మన భావాల్ని ఇతరులకి తెలియపరచవచ్చు అనమాట. భావ వ్యక్తీకరణ 2 విధాలుగా ఉంటుంది. ఈ భావ వ్యక్తీకరణ మనం వేరే వాళ్ళకి భావాలను తెలియచేయడం కూడా 2 రకాలుగా ఉంటుంది. అది ఏంటంటే ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, అంటే మనిషి ఎదురుగా ఉన్నప్పుడు తెలియజేసే భావ వ్యక్తీకరణను ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అని అంటారు. తర్వాత పరోక్ష భావ వ్యక్తీకరణ అంటే మనకి దూరంగా ఉన్న వ్యక్తుల మధ్య భావాలు అనేవి ఇచ్చిపుచ్చుకున్నట్లయితే దాన్ని ఏమంటారంటే పరోక్ష భావ వ్యక్తీకరణ. అంటే మనిషి దగ్గరగా ఉన్నప్పుడు భావాలు
తెలియజేసినట్లయితే ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, దూరంగా ఉన్నట్లయితే తెలియజేసినట్లయితే పరోక్ష భావ వ్యక్తీకరణ అని అంటామన్నమాట. కరచాలనం, ఈ కరచాలనం అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా మనకి ఒక ప్రత్యక్ష భావ వ్యక్తీకరణగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎదురుగా మనిషి ఉండడం ద్వారా మనము షేక్ హ్యాండ్ అనేది ఇస్తాం. కాబట్టి దీన్ని ఏ రకమైన భావ వ్యక్తీకరణగా చెప్పవచ్చు అంటే కరచాలనాన్ని ప్రత్యక్ష భావ వ్యక్తీకరణగా చెప్పచ్చు. ఫోన్ కాలు, మెయిల్, మెసేజ్లు, పోస్ట్ కార్డులు వాటిలన్నింటినీ కూడా పరోక్ష భావ వ్యక్తీకరణగా మనం తెలియజేయవచ్చు అనమాట. పురాతన కాలంలో ప్రజలు దూరంగా ఉన్న వారికి వారు చెప్పదలుచుకున్నవంతా కూడా డింకా ధ్వని ద్వారా, పొగ ద్వారా సంకేతాలు ఇవ్వడం, పావురాల ద్వారా లేఖలు పంపడము, మనుషులు అలాగే గుర్రపు స్వారీ వారి ద్వారా వర్తమానం పంపేవారు. పురాతనంలో ఇప్పుడంటే మనకి ఫోన్లు ఉన్నాయి, మనము ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మనము మాట్లాడుకోగలుగుతున్నాం. అప్పుడు పురాతన కాలంలో ఈ ఫోన్లు ఏమీ లేనప్పుడు ఏ విధంగా వాళ్ళ యొక్క భావాలను వేరే వాళ్ళకి తెలియజేసే వాళ్ళంటే డంకా ధ్వని ద్వారా, అంటే ఒక దగ్గర డంకా అనేది మోగించడం వల్ల ఆ ధ్వని ద్వారా వాళ్ళ యొక్క భావాలు, అలాగే పొగ ద్వారా, సంకేతాల ద్వారా, పావురాల ద్వారా లేఖలు అనేది పంపించుకుంటూ ఉండడం ద్వారా వాళ్ళ భావాలు తెలియజేసేవాళ్ళు. అదేవిధంగా మనుషుల ద్వారా అయినా, గుర్రపు స్వారీ ద్వారా అయినా కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలో ఉండే వాళ్ళకి భావాలు అనేవి వ్యక్తపరచుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. అంటే వర్తమానాన్ని పంపేవారు. భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరచడాన్ని ఏమంటారంటే సంకేత భాష, అంటే సంజ్ఞలు. అంటే మనము ఏదైనా ఒక సంకేతాల ద్వారా మనం భాషను కానీ భావాలను కానీ వ్యక్తపరచామంటే దాన్ని సంకేత భాష అని అంటారు. వినికిడి లోపము మూగ వ్యక్తులు ఉపయోగిస్తారు. ఈ సంకేత భాష ఎవరు ఉపయోగిస్తారంటే వినికిడి లోపం ఉండేవాళ్ళు, అంటే ఏమి వినిపించని వాళ్ళు, అదేవిధంగా మాట్లాడలేని వాళ్ళు ఉపయోగించే భాషను ఏమంటారంటే సంకేత భాష అని అంటారు. పక్షులు పొలంలోని ధాన్యం తినకుండా దిష్టి బొమ్మలు పెడతారు. ఇది కూడా పక్షులకి ఒక రకమైన భావ వ్యక్తీకరణగా చెప్పొచ్చు అనమాట. అంటే పక్షులు పొలంలో ధాన్యాలు తినకుండా ఏం పెడతారంటే దిష్టి బొమ్మలు అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. చీమలు వాటి కాళ్ళు, తల ద్వారా ఒకదానితో ఒకటి తమ భావాలను వ్యక్తపరచుకుంటాయి. చీమలు అనేటివి వాటి యొక్క భావాలు ఏ విధంగా వ్యక్తపరచుకుంటాయంటే అవి వరుసగా పోవడం వల్ల వాటి యొక్క కాళ్ళు, తల ద్వారా ఒకదానికొకటి భావాన్ని వ్యక్తపరచుకుంటాయి. పక్షులు, జంతువులు వాటికి కలిగే కోపము, ప్రేమ, భయము వంటి భావాలను రకరకాల పద్ధతుల ద్వారా వ్యక్తపరచుకుంటాయి. అవి పక్షులు, జంతువులు కూడా వాటి యొక్క భావాల్ని ఒకదాని నుంచి ఇంకో దానికి తెలియపరచుకుంటాయి అన్నమాట. భావ ప్రసారం పద్ధతులు. ఈ భావ ప్రసారం అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ఒక 3-4 పద్ధతులు అనేటివి ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే దృశ్య భావ వ్యక్తీకరణ. ఈ దృశ్య భావ వ్యక్తీకరణ అంటే ఏంటంటే చూడడం ద్వారా వాటి యొక్క భావాన్ని చూడడం ద్వారా వాటి యొక్క భావాన్ని వ్యక్తపరుస్తాయి అనమాట. అంటే తాబేలు, నత్తలు రక్షణకు తలను ముడుచుకుంటాయి. అంటే అవి చూడకుండా వాటి యొక్క తలను ముడుచుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు తోకను ఊపుతాయి. ఇదంతా కూడా మనం చూడగలుగుతాం అనమాట. దీన్ని ఏమంటారంటే దృశ్య భావ వ్యక్తీకరణ అని అంటాము. తర్వాత సెకండ్ శ్రవణ భావ వ్యక్తీకరణ. అంటే శ్రవణం అంటే వినడం ద్వారా వాటి యొక్క భావాల్ని వ్యక్తపరచుకోవడాన్ని శ్రవణ భావ వ్యక్తీకరణ అంటారు. అంటే ఏనుగులు గీంకారం ద్వారా దూరంగా ఉన్న గుంపుతో మాట్లాడతాయి. అంటే ఇవి వాటి యొక్క గింకారాన్ని తెలియచేసి వేరే ఒక గుంపులో ఉండే ఏనుగులతో మాట్లాడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తోడేళ్ళు కూడా గుంపులో ఉండే తోడేళ్లను పిలవడానికి ఊల అనేది వేస్తాయి. దీన్ని ఏ రకమైన భావ వ్యక్తీకరణగా చెప్పంటే శ్రవణ భావ వ్యక్తీకరణము. అంటే గీంకారము, ఊల వేయడం అనేటివి శ్రవణ భావ వ్యక్తీకరణగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ. స్పర్శ ద్వారా అంటే తాకడం ద్వారా కూడా భావ వ్యక్తీకరణ అనేది జరుగుతుంది. అంటే కుక్కలు, పిల్లులు తమ పిల్లలను నాకడం ద్వారా ప్రేమను వ్యక్తం చేస్తాయి. అలా నాకడం వల్ల పిల్లలను శుభ్రం చేస్తాయి, ఉద్దీపనం చేస్తాయి. ఈ విధంగా అవి వాటి యొక్క స్పర్శ ద్వారా, నాకడం ద్వారా వాటి యొక్క ప్రేమను వ్యక్తం చేస్తాయి అన్నమాట. వాటి యొక్క భావాలను వ్యక్తం చేస్తాయి. అదేవిధంగా కోతులు, బబూన్లు ప్రేమను కనపరచడానికి ఒకదానికొకటి దువ్వుకుంటాయి. అంటే ఒకదానికొకటి తాక్కుంటూ అవి వాటి యొక్క భావాల్ని వ్యక్తపరచుకుంటాయి. అదేవిధంగా వాగల్ డ్యాన్స్ అనేది ఏ విధమైన భావ వ్యక్తీకరణ అంటే తేనెటీగల్లో కనిపిస్తుంది. ఈ తేనెటీగల్లో కలిగిన దృశ్య భావ వ్యక్తీకరణనే ఏంటంటారంటే వాగల్ డ్యాన్స్ అని అంటారనమాట. ఉదాహరణకి ఇది వాగల్ డ్యాన్స్ అనేది ఏంటంటే కూలీ తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా తెలుపుతాయి. వాటి యొక్క
ఆహారం ఎక్కడ ఉంది అని చెప్పి ఆ యొక్క సమాచారాన్ని మిగతా తేనెటీగలకి ఏ విధంగా తెలుగుతాయంటే వాగల్ డ్యాన్స్ అంటే నాట్యం ద్వారా తెలియజేస్తాయి. దీన్ని ఏమంటారంటే నాట్యం చేసి చూపిస్తున్నాయి కాబట్టి దాన్ని దృశ్య భావ వ్యక్తీకరణగా మనం చెప్పుకోవచ్చు. అది వేటిలో కనిపిస్తాయంటే తేనెటీగల్లో మనం చూడొచ్చు అనమాట. తర్వాత 4 రసాయన భావ వ్యక్తీకరణ. రసాయన భావ వ్యక్తీకరణ అంటే పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వస్తువులను రుద్దుతాయి. అంటే అవి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పుడు వాటి యొక్క మార్గం అనేది గుర్తుపెట్టుకోవడానికి వాటి యొక్క వాసన అనేది గుర్తుండడానికి వస్తువులకు రుద్దుకుంటూ వెళ్తాయన్నమాట. దీని ద్వారా వాసన ద్వారా అవి భావ వ్యక్తీకరణ జరుపుతాయి. అదేవిధంగా పాములు, కుక్కలు శత్రువులను గుర్తించడానికి వాసన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటాయి. ఇది కూడా ఏ భావ వ్యక్తీకరణ కిందకి వస్తుందంటే రసాయనిక భావ వ్యక్తీకరణ కిందకి చెప్పొచ్చు అనమాట. ఇంతటితో 9th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. 10th చాప్టర్ ఏంటంటే ఆటలు వినోదము. ఆటలు వినోదం అంటే ఆటలు అనేటివి వినోదాత్మకంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆటలు ఆడడం వల్ల మనకి ఆరోగ్యం అనేది ఉంటుందన్నమాట. అవి ఉదాహరణకు కొన్ని తీసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చినారంటే దాగుడు మూతలు, తాడాట, గోనె సంచి ఆట మొదలైనవన్నీ కూడా ఆటలకి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక్కడ ఆటలు అనేటివి 2 రకాలమైన ఆటలుగా మనం చెప్పుకోవచ్చు. అవి ఏంటంటే ఇండోర్ గేమ్స్ అంటే ఏంటంటే లోపల ఆడుకునే ఆటలు. లోపల ఆడే ఆటలను ఏమంటారంటే ఇండోర్ గేమ్స్ అని అంటారు. ఉదాహరణకు చదరంగం, కేరమ్స్, అష్టాచెమ్మ, వామన గుంటలు, లూడో, చైనీస్ చెక్కర్, అలాగే టేబుల్ టెన్నిస్ మొదలైనవన్నీ కూడా మనము ఇండోర్ గేమ్స్ అంటే లోపల కూర్చొని ఒక దగ్గర కూర్చొని ఆడే గేమ్స్ అన్నీ కూడా ఇండోర్ గేమ్స్ అని అంటారనమాట. తర్వాత అవుట్డోర్ గేమ్స్ అంటే బయట ఆడే ఆటలన్నీ కూడా మనకి అవుట్డోర్ గేమ్స్ అని అంటారు. కబడ్డీ, ఖోఖో మొదలైన క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ మొదలైనవన్నీ కూడా అవుట్డోర్ గేమ్స్గా చెప్పొచ్చు అనమాట. ఆనందం కోసం, మన శరీరం తేలికగా ఉండడం కోసం చేసే క్రియనే ఏమంటామంటే మనము వినోదం అంటారు. మనం ఆనందంగా అదేవిధంగా మన శరీరం అనేది తేలిగ్గా ఉండడం కోసం చేసే క్రియని ఏమంటారంటే వినోదం అని అంటారు. మన రాష్ట్ర క్రీడ ఏంటి అంటే కబడ్డీని మన రాష్ట్ర క్రీడగా చెప్పొచ్చు. మన జాతీయ క్రీడ అంటే ఏంటంటే హాకీ వచ్చేసి జాతీయ క్రీడ. రాష్ట్ర క్రీడ అడిగితే కబడ్డీ అనేది మనం చెప్పొచ్చు అనమాట. తర్వాత స్థానిక ఆటలు అంటే ఏంటంటే పల్లెల్లో పిల్లలు ఆడే ఆటల్ని మనము స్థానిక ఆటలు అని అంటారు. దీన్ని ప్రాంతీయ క్రీడలు అని కూడా అంటామన్నమాట. స్థానిక ఆటల్ని ఏమంటారంటే ప్రాంతీయ క్రీడలు అంటే ఒక ప్రాంతంలో ఆడే క్రీడలు కాబట్టి దాన్ని ప్రాంతీయ క్రీడలు అని అంటారనమాట. అవి ఉదాహరణకి ఏడు పెంకులాట, కోతి కొమ్మచ్చ, బొంగరాల ఆట, పులి మేక, తర్వాత ముక్కు గిల్లే ఆట, తొక్కుడు బిల్ల, నేల బంక, కర్రా బిల్ల మొదలైనవన్నీ కూడా స్థానిక ఆటలు లేదా ప్రాంతీయ ఆటల కిందకి ఉదాహరణగా చెప్పవచ్చు అనమాట. తర్వాత ఆట వస్తువులు. ఇక్కడ ఆట వస్తువులు చూసినట్లయితే మనము త్రోబాల్లో ఏముంటుందంటే బాల్ అనేది ఉంటుందన్నమాట. కర్రలతో కర్రా బిల్ల అనేది ఆడతారు. టెన్నిస్ కాయిట్ని ఏ విధంగా ఆడతారంటే రింగుతో ఆడడం జరుగుతుంది. అదేవిధంగా తాడాట అనేది తాడుతో ఆడతారు. క్రికెట్ అనేది బాల్, బ్యాట్, స్టంపులు అనేవి ఉంటాయన్నమాట. ఈ విధమైన వస్తువులతో ఈ ఆటలు ఆడతారు. అదేవిధంగా బాల్తో ఆడేటివి ఏంటంటే క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, బాస్కెట్బాల్ ఇవన్నీ కూడా బాల్తో ఆడతారనమాట. చదరంగం యొక్క క్రీడాకారులు ఎంతమంది ఉంటారంటే 2 చదరంగం అనేది ఆడతారు. క్యారమ్స్ కూడా ఎంతమంది ఆడతారంటే 2 ఆడొచ్చు లేదా 4 ఆడొచ్చు అనమాట. క్రికెట్ అనేది క్రీడాకారులు చూసినట్లయితే 11 మంది క్రికెట్ క్రీడాకారులు అనేది వాళ్ళు ఉంటారనమాట. తర్వాత ఆట స్థలంలో కనీసం 2 గంటల కన్నా ఆడాలి. కనీసం మనము ఆట స్థలంలో ఎన్ని గంటలు ఆడాలంటే 2 గంటలు ఆడాలన్నమాట. సాయంత్రం 4 నుంచి 6 వరకు ఆటలు ఆడడానికి అనువైన సమయము. మనకి ఆటలు ఆడడానికి ఎప్పుడు అనువైన సమయం అని అడిగితే 4 నుంచి 6 వరకు ఆటలు ఆడడానికి అనువైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆటల యొక్క ఉపయోగాలు. ఈ విధంగా ఆటలు ఆడడం వల్ల మనకి ఏం ఉపయోగం ఉంటుందంటే ఆనందంగా ఉంటారు, అలాగే ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా పరస్పర సహకారం అనేది పెంపొందుతుంది. అదేవిధంగా నాయకత్వ లక్షణాలు అనేటివి పెంపొందుతాయి. జట్టుతో పనిచేయడానికి సంసిద్ధత అంటే జట్టుతో కలిసి పనిచేయడానికి వాళ్ళు సముఖత అనేది చూపిస్తారన్నమాట. అదేవిధంగా ఏకాగ్రత, సహనం, అభివృద్ధి. ఏకాగ్రతగా అదేవిధంగా వాళ్ళ యొక్క వంతు వచ్చేదాకా వాళ్ళు సహనం అనేది పాటించడం అనేది అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా అపజయాన్ని అంగీకరించడము, విజయాన్ని ఆనందించడం నైపుణ్యాలు అభివృద్ధి పడతాయి. అంటే అపజయం వచ్చినా కూడా ఏ విధంగా తీసుకోవాలి, విజయం అనేది వస్తే ఏ విధంగా ఆస్వాదించాలి అనేవన్నీ కూడా ఆటల ద్వారా ఇవి ఉపయోగాలు అనేవి చెప్పుకోవచ్చు.
తర్వాత పొడుపు కథలు కొన్ని ఇచ్చున్నారు. ఈ పొడుపు కథలు చూసినట్లయితే, నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడవు, ఎక్కడం దిగడం ఈ ఆటలో అతి సహజం. ఇది ఈ పొడుపు కథకి దీనికి ఆన్సర్ ఏంటంటే పాములు నిచ్చెనల ఆట. ఈ ఆటలు అనేటివి పొడుపు కథల రూపంలో ఇచ్చున్నారు. నలుపు తెలుపు గళ్ళ మధ్య రాజు రాణి అంటే చదరంగం. రెక్కలు లేవు కానీ ఎగరగలదు, ఆకాశంలో పైకెళ్తుంది అంటే గాలిపటం. గాలిపటాలు ఎగరేసుకునేది కూడా ఒక ఆట కిందకే చెప్పుకోవచ్చు అనమాట. ఆటల నియమాలు. ఆటల్లో ఏ విధమైన నియమాలు ఉంటాయంటే, ప్రతి ఆటకు కొన్ని నియమాలు అనేటివి ఉంటాయి. తప్పకుండా నియమాలు అనేటివి పాటించి ఆ ఆటలు అనేది ఆడాలన్నమాట. ప్రతిరోజు ఆటలు ఆడడం వలన మనకు ఆరోగ్యం, స్నేహభావం మెరుగుపడుతుంది. వినోదం వలన మన మనస్సు, శరీరం పనిచేయడానికి కావాల్సిన శక్తిని అనేది ఇస్తుంది. ఈ వినోదం వలన మన మనస్సు అలాగే శరీరం అనేది పనిచేయడానికి కావాల్సినంత శక్తి అనేది లభిస్తుందన్నమాట. ఇంతటితో 10th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత 11th చాప్టర్ వచ్చేసి దిక్కులు మూలలు. దిక్కులు మూలలు అంటే సమీప ప్రాంతంలో కొన్ని సౌకర్యాలు మన జీవితాలను చాలా సౌకర్యవంతం చేస్తాయి. అంటే మనకు సమీపంలో ఉన్న సౌకర్యాలు అంటే ఎవరికైనా ఒక అడ్రస్ చెప్పాలంటే మనకు సమీపంలో ఉన్న తెలిసిన దాన్ని ఒక ఆధారంగా మనం చెప్పుకుంటామన్నమాట. అందుబాటులో ఉన్న సౌకర్యాలు అంటే అందుబాటులో ఉండే సౌకర్యాలు అంటే ఏంటి, పాఠశాల, పలానా పాఠశాల దగ్గర లేదా ఒక పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాము అని చెప్పి ఈ విధంగా మనం తెలియజేస్తామన్నమాట. మనం ఉండే ఏరియాని, మన ప్రాంతాన్ని తెలియజేయడానికి ఈ విధంగా అందుబాటులో ఉండే సౌకర్యాలు ఉపయోగించుకుంటాం. పోస్ట్ ఆఫీసు, అదేవిధంగా పోలీస్ స్టేషను, ఆటో, ఆసుపత్రి, పార్కు, మార్కెట్టు, నీళ్ల ట్యాంకు, గ్రామ సచివాలయం, బ్యాంకు మొదలైనవన్నీ కూడా మనకి అందుబాటులో ఉండే సౌకర్యాలు అనమాట. తర్వాత మన ఇల్లు ఉంటుంది కదా, మన ఇల్లు దానికి ఇది కుడి అవుతుంది, ఇది ఎడమ దిక్కు అవుతుంది, ఇటుపక్క ముందు అవుతుంది, ఇది వెనక అవుతుంది అనమాట. అదేవిధంగా అన్ని దిక్కులు స్థిరంగా ఉంటాయి. మనకి ఉండే దిక్కులన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే స్థిరంగా ఉంటాయి. ఇది ఉత్తరం నుంచి లెక్కిస్తారు. దిక్కులు అనేటివి ఎక్కడి నుంచి లెక్కిస్తారంటే ఉత్తరం నుంచి లెక్కిస్తారన్నమాట. మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయంటే 4 దిక్కులు అనేటివి ఉన్నాయి. అవి ఏంటంటే, మన ఇల్లు తీసుకున్నట్లయితే దానికి పైన ఉండేది ఉత్తరం, కింద దక్షిణం, ఇటు సైడ్ రైట్ సైడు తూర్పు, పడమర. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అనేది 4 దిక్కులుగా ఉన్నాయన్నమాట. అదేవిధంగా మూలలు అనేటివి కూడా ఎన్ని ఉన్నాయంటే 4 మూలలు అనేటివి ఉన్నాయి. ఇక్కడ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఉంది కాబట్టి ఇక్కడ ఇది ఈశాన్యం అవుతుంది, ఇది ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అనేది మనకి అడగొచ్చు అనమాట. ఏమనంటే తూర్పు మరియు ఉత్తరం మధ్య ఉండే దిక్కు ఏంటి అంటే ఈశాన్యం. అదేవిధంగా దక్షిణ పడమర మధ్య ఉండే దిక్కు మూల ఏంటి అంటే నైరుతి. అంటే దక్షిణము పడమర మధ్య ఉండే మూల ఏంటంటే నైరుతి. అదేవిధంగా పడమర ఉత్తరం తీసుకున్నట్లయితే వాయువ్యం. తర్వాత దక్షిణము తూర్పు మధ్యలో ఉండేది ఆగ్నేయం. ఈ విధంగా మూలలు అడగొచ్చు అనమాట. తర్వాత పురాతన కాలంలో నావికులు సూర్యుడు, నక్షత్రాలు, పవన దిశలను బట్టి దిక్కులను కనుక్కునేవారు. పూర్వకాలంలో ఏ విధంగా దిక్కును కనుక్కునే వాళ్ళంటే, నావికులు సూర్యుడు అలాగే నక్షత్రాలు, పవనం యొక్క దిశ అంటే గాలి ఏ దిశలో వీస్తుంది అని చెప్పి దాని ద్వారా కూడా దిక్కులు అనేది కనుక్కునే వాళ్ళు పురాతన కాలంలో అనమాట. నేడు మనం దిక్సూచిని GPS వాడుతున్నాము. మనము ఏ విధమైన దిక్సూచిని వాడుతున్నామంటే GPSని వాడుతున్నాం. అంటే GPS యొక్క అబ్రివేషన్ ఏంటంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ని GPS అని అంటామన్నమాట. ఏదైనా బాగా తెలిసిన ప్రదేశాలను బాగా కనుక్కోవచ్చు. దీన్ని తెలిసిన ప్రదేశాలను మైలురాయి అంటారు. ఇందాక చెప్పుకున్నట్లుగానే మనము ఒక ప్రదేశాన్ని బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ ప్రదేశం ద్వారా మనం ఇతర ప్రదేశాలను మనం చెప్పినట్లయితే దాన్ని ఏమంటారంటే మైలురాయి అని అంటాము. గుర్తులతో కూడిన చిత్రము. మనకి కొన్ని గుర్తులతో ఉండే చిత్రాన్ని ఉన్నట్లయితే ఆ చిత్రాన్ని ఏమంటారంటే మ్యాప్ అని అంటారు. ఇక్కడ కొన్ని గుర్తులు అయితే ఇచ్చినారు. ఈ విధంగా ఉన్నట్లయితే అది ఇల్లు, ఈ విధంగా ఇండియన్ పోస్ట్ అని ఉంటే అది పోస్ట్ ఆఫీసు, ఈ విధంగా చిల్డ్రన్స్ అనే వాళ్ళు ఉంటే అది స్కూలు, ఈ విధంగా ప్లస్ గుర్తు ఉంటే ఆసుపత్రి అనేది, ఈ విధంగా కొన్ని గుర్తులు అనేది ఉంటాయన్నమాట. తర్వాత గుర్తులు అనేటివి మైలురాళ్ళను తెలియజేస్తాయి. ఈ గుర్తులు అనేటివి వేటిని తెలియజేస్తాయంటే మైలురాళ్ళని తెలియజేస్తాయి. అంటే వాటి యొక్క ఆధారంగా మనం వేరొక ప్రదేశాలను, తెలియని ప్రదేశాలని మనం కనుక్కోవచ్చు అనమాట. ఏదైనా బాగా తెలిసిన ప్రదేశాలను మనం బాగా కనుక్కోవచ్చు. ఈ విధంగా బాగా కనుక్కోవచ్చు దానికి ఏమి ఉపయోగిస్తారంటే మైలురాయి గుర్తులను ఉపయోగించడం అయితే జరుగుతుందన్నమాట. ఇంతటితో ఈ 11th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. టోటల్గా 3rd క్లాస్ సెమ్ 2 EVS అనేది ఇంతటితో
కంప్లీట్ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.